శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ప్రస్తుతం రాశి అందే శని భగవానుడు జన్మశని రూపంలో మిమ్మల్ని వేధించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఒక తండ్రి క్రమశిక్షణ తప్పిన తన కుమారుణ్ణి ఏ విధంగా దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడో ఆ విధంగా శని భగవానుడు మిమ్మల్ని ఇటువంటి కఠినమైనటువంటి క్రమశిక్షణ పద్ధతిలో ఉండడం జరుగుతుంది. మీరు మంచిగా ఉన్నారు, నడవడిక బాగుంది, చక్కగా మీకు ఇంప్రూవ్మెంటు, ఉద్యోగం అన్ని సమయానికి వస్తూ ఉంటాయి. నడవడిక బాగులేదు, పెద్దలంటే గౌరవం లేదు, ఎవరిని లెక్క చేయడం లేదు, అనెతికల్ మార్గంలో నడుస్తున్నారు. కంప్లీట్గా మీకు స్ట్రగుల్ పడటం, ఏదో విధంగా కేసులో ఇరుక్కోవడం, పరీక్షలు పోవడం, ఇబ్బంది పడటం, అవమానాలు ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఇప్పుడు ఈ శని భగవానుడు జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే మీరు గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఒక చక్కని అవకాశం శని భగవానుడు మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, పూర్వం ఏప్రిల్లో మార్చిలో పరీక్షలు ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్కి ఒక అవకాశం ఇచ్చేవారు. ఆ విధంగా ఇప్పుడు శని భగవానుడు మీకు ఇటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ విషయంలో మీకు భగవానుడు అవకాశం ఇవ్వబోతున్నాడంటే, పర్సనల్గా మీకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, అది బద్ధకం అవ్వచ్చు, వేరే విషయాల్లో అవ్వచ్చు, ఏదన్నా ఒక బలహీనతకి లొంగడమో, ఒక చెడు అలవాటుకి లొంగడమో, ఏదో గతంలో ఉన్నటువంటి ఆటలో పాటలో ఇటువంటి దాంట్లో మీరు ఉంటూ అసలు విషయాన్ని పక్కన పెట్టడం జరుగుతుంటుంది. అటువంటి వాటి నుంచి బయటపడినాక అంటే మిమ్మల్ని మీరు క్రమశిక్షణగా మార్చుకోవడానికి, ఏదైనా ఒక విషయానికి ఎడిక్ట్ అయి ఉన్నా, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేదు మతిమరుపు ఎక్కువగా ఉందనుకున్న పని ఏదో ఒకటి, దాని నుంచి బయటపడి మళ్ళీ మిమ్మల్ని పూర్తి జ్ఞానవంతులుగా, తెలివైన వాళ్ళుగా మార్చడానికి మీరు చేసే ప్రయత్నం కొద్దిగా కష్టమైనప్పటికి కూడా మరి అది క్రమశిక్షణతో చేసుకోవడం వల్ల అటు బద్ధకం తగ్గుతుంది, మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ బలహీనతలు కూడా ఆటోమేటిక్గా పోతాయి. అంటే ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో ఉంటూనే మీకు 12వ రాశి అయినటువంటి, అంటే గతంలో ఏలినాటి శని స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి రాశిలో తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. అంటే 12వ స్థానం అన్నది నష్టం, మన నుంచి బయటికి పోయింది. అది పెట్టుబడి అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా కొనవచ్చు. ఇటువంటిది ఏదైనా గతంలో మీరు ఏదైనా ఒక ఇల్లు ఏదో కొనాలనుకున్నారు, లేదంటే అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు, కానీ అప్పుడు డబ్బులు లేని కారణం వల్ల ఈ వివాహం అన్నది ఏదో కారణం వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రయత్నం చేయడం, ఆ డబ్బు కోసమో, స్థిరాస్తి కొనాలనో, పెళ్లి కోసమో, లేదంటే మీ అమ్మాయికి ఏదైనా మంచి పెళ్లి సంబంధం వచ్చింది, లేదంటే మీకే పెళ్లి సంబంధం వచ్చి పెండింగ్లో ఉంది. అటువంటి ఏమైనా చర్యలు ఉంటే ఈ సమయంలో మీరు తిరిగి పునఃప్రారంభించడం వల్ల తిరిగి పోగొట్టుకున్నది సంపాదించవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా మరి గతంలో చేసి పోగొట్టుకుని ఉంటే అది విదేశీ ప్రయత్నం కూడా అవుతుంది. అటువంటివి తిరిగి పొందడానికి అవకాశం ఉంది. అయితే ఇది శని వక్రించాడు కదా, మనకి పోగొట్టుకొని వస్తాయంటే మాత్రం అది ఒట్టుమాట. అది ఖచ్చితంగా మీరు క్రమశిక్షణతో ప్రయత్నం చేయాలి. దానికి మీకు ఎంతవరకు అర్హత ఉంది అది కూడా ప్రయత్నం చేసుకోవాలి. అర్హత లేకుండా ఏదో సివిల్స్ ఎన్నిసార్లు రాస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ఆ విధంగా మీకు అర్హత ఉండి ఏదో చిన్న పాయింట్తో పోయింది అనుకున్నప్పుడు తిరిగి దీన్ని ప్రారంభించవచ్చు. ప్రధానంగా ఆరోగ్యం, క్యారెక్టరు, ఈ రెండు కూడా మీరు తిరిగి సంపాదించుకుంటే మళ్ళా జనరల్గా ప్రోగ్రెస్ అన్నది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. బట్ ఏదైనా మిగతా రాశుల వారి కన్నా మీనరాశి వారికి శని, అంటే ఈ జన్మశని అత్యంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే కారణం ఏంటంటే కొద్దిగా ఇది శాస్త్రం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే మీనరాశి అన్నది గురువు యొక్క రాశి కాబట్టి గురు రాశిలో శని సంచరినప్పుడు జాతకుడికి కొన్ని కొత్త అవకాశాలు ఇస్తూ ఉంటుంది. తను చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. అయితే శని నెమ్మదిగా ముందుకెళుతూ తన నీచ స్థానానికి వెళ్తున్నాడు. అంటే మేషరాశి శని నీచ కాబట్టి మరి జాతకుడు ఈ విధంగా తను తన యొక్క
క్యారెక్టర్ పాడు చేసుకోవడం, ఉద్యోగం పాడు చేసుకుంటే నీచ స్థాయికి వెళ్తున్నటువంటి శని ఆ విధంగా జాతకుడిని ఇటువంటి ఈ క్యారెక్టర్లెస్ పనులు, అక్కలేని వ్యవహారాలు, పేరు పోగొట్టుకోవడం, ఆరోగ్యం పోగొట్టుకోవడం, ఈ ఉద్యోగం పోగొట్టుకోవడం, కుటుంబం వెలివేయడం, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మరి జాతకుడు దాన్ని గమనించి అత్యంత క్రమశిక్షణతో మెలిగితే తప్ప మరి రాబోయే ఈ చివరి ఫేజ్లో వచ్చే శని మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడితే, గతం జరిగిపోయింది వదిలేయండి, ఇప్పటికన్నా మీరు మీ మార్గాన్ని మార్చుకుంటే కొంతలో కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాసులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శనిచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ, పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ, ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి, రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామస్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాలు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు, ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు, ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో, వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో, తాతగారికో, అమ్మమ్మలకో, నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళకు సేవ చేస్తే
రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.